సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఆర్థికంగా స్థిరపడిన వారు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర మంత్రి నారాయణ కోరారు. నెల్లూరు జిల్లా అల్లూరులో దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాల, వైద్యశాల మరియు ఉచిత స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా తరగతులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పేదలకు ఉచిత వైద్య సేవలు, ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించటం అభినందనీయమన్నారు. ఈ ట్రస్ట్కు సంబంధించిన సుధాకర్ రెడ్డి, దశరథరామిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి కూడా నెల్లూరులోని మూలపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను దత్తతగా తీసుకుని దానిని అభివృద్ధి చేయటం నిజంగా అభినందనీయమన్నారు. ఇలాంటి వారు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను చేయటం ద్వారా పలువురికి ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. వీఆర్ పాఠశాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ఈ నెల 7వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా దానిని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు బీద గిరిధర్, బండి శ్రీనివాసులు రెడ్డి, పలగాటి శ్రీనివాసులు రెడ్డి, శంకర్ రెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అల్లూరులోని దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్న స్కిల్ డెవలప్మెంట్ మరియు ఈ స్కూల్ని యాక్చువల్గా విజిట్ చేయడం ఈ స్కూల్ని దేవిరెడ్డి శారదా గారి యొక్క కుమారుడైనటువంటి సుధాకర్ రెడ్డి గారు, దశరథరామిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు యాక్చువల్గా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చాలా నాకు ఆనందం వేసింది. ఎందుకంటే నేను కూడా యాక్చువల్గా ఈ ఫీల్డ్ నుంచే వచ్చింది. అల్లూరులో
500 మందికి విద్యార్థులకు యాక్చువల్గా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా మంచి ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ అన్నీ ఏర్పాటు చేశారు. పిల్లల్ని ఆన్ మెరిట్ డిమాండ్ 500 ఇస్తే దాదాపు 400 మంది యాక్చువల్గా పూర్ పీపుల్ ఐడెంటిఫై చేసి తీసుకుంటున్నారు. ఇక్కడ మేజర్గా మెరిట్లో కూడా పూర్ ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళని యాక్చువల్గా తీసుకొని చేస్తున్నారు. ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా విజిట్ చేశాను. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన హాబింగ్ కూడా చూశాను. చక్కగా మహిళలు ట్రైనింగ్ చేసుకుంటారు. కావలి నుంచి ఆర్డర్స్ తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ కుడుతూ వాళ్ళు కొంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈరోజైతే 320 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ పిల్లలతో కూడా మాట్లాడా. వాళ్ళు డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు. వాళ్ళు ఆనందానికి అర్థులు అంత చక్కగా చేశారు. ఎందుకంటే 2014-19లో ఈ రాష్ట్రంలో ఉన్న 2000 మున్సిపల్ స్కూల్స్ నా ఆధ్వర్యంలో ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ ఎడ్యుకేషన్ దానికి విలీనం చేస్తుంది. అయినప్పటికీ నెల్లూరు సిటీలో ఒక 54 స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ అన్నింటినీ ఇదే విధంగా చేయాలనే ఉద్దేశంతో నేను చదివిన స్కూల్ విఆర్ఐ స్కూల్ యాక్చువల్గా దాన్ని మాడిఫై చేసి క్లాసులు కూడా స్టార్ట్ చేసిన ఒకరోజు సుధాకర్ రెడ్డి గారిని ఆఫర్ చేశాను. సుధాకర్ రెడ్డి గారు రండి చూడండి అని వచ్చి అక్కడ చూసి నేను నెల్లూరు సిటీలో నేను కూడా ఒక స్కూల్ చేసి పెడతాను అని అన్నారు. మీరే సెలెక్ట్ చేసుకోండి అంటే వారు 10 సంవత్సరాలు మూలాపేటలో ఉన్నారు. ఆ మూలాపేటలో ఉండే స్కూల్ని నేను తీసుకొని చేస్తానన్నారు. ఆ మూలాపేట స్కూల్ అయితే మరీ దారుణ స్థితిలో ఉంది. ఆ బిల్డింగ్లన్నీ పాత బిల్డింగ్లన్నీ పనిచేసే స్థితిలో ఉన్నాయి. ఎప్పుడు కూలిపోతాయి ఏ సెకండ్ వాటిని యాక్చువల్గా టేకప్ చేస్తే వారికి ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున ప్రభుత్వం తరఫున వారికి వారి యొక్క మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఆ P4 ప్రోగ్రాం ఏంటంటే రాష్ట్రంలో ఆల్రెడీ డెవలప్ అయిన టాప్ 10 పీపుల్, రాష్ట్రంలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఉన్న బాటం 20% పీపుల్కి కొంత సపోర్ట్ చేయాలని. సపోర్ట్ అంటే మెంటరింగ్ కావచ్చు, సలహాలు ఇవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయొచ్చు, లేదా స్కూల్స్ పెట్టి ఆ యొక్క పిల్లలకు చదువు తెప్పించవచ్చు. సో ఆ నేపథ్యంలో ఈ P4 ప్రోగ్రాంలో ఈ యొక్క దేవిరెడ్డి శారదా చారిటబుల్ వ్యవస్థాపన చేశారు. చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ అల్లూరులో ఒక మంచి స్కూల్, చిన్న ఊళ్ళో ఇంత చక్కటి స్కూల్ని కట్టారు. నేను వీడియోలో చూసేది, నాకు యాక్చువల్గా వీడియోలో చూపించారు మా వాళ్ళు.